అందరికీ నమస్తే అండి. ఇది మాకు అవటిపల్లి ఊరిలో జరిగే ప్రతి సంవత్సరం జరుగుతుందండి సంబరం అన్నమాట. ప్రతి సంవత్సరం ఉగాది వెళ్ళిన తర్వాత ఒక ఆదివారము ఇట్లాగా పెట్టుకుంటామండి. ఇది మా పూర్వీకుల నుంచి జరిగే సంబరం అన్నమాట. మా ఇంటి పేరు అవటిపల్లె, ఈ ఊరు పేరు కూడా అవటిపల్లెనండి. గన్నవరం దాటిన తర్వాత వచ్చింది. అక్కడ మా వంశస్థులకు సంబంధించిన తల్లి ఒక దేవత ఉంటారండి, అంకదేవరాని. ఆ గుడిలో సంబరం అన్నమాట. ప్రతి సంవత్సరము మా అవటిపల్లి వారసులు అంటారు కదా, అవటిపల్లి వాళ్ళకి సంబంధించిన అందరూ మగపిల్లలు ఆడపిల్లలు అందరూ కలిసి ఒక దగ్గర కలుసుకుంటాం అన్నమాట. సంబరం చేసుకుంటాము. అదిగోండి ఆ పెద్ద ఆయన ఒక ఆయన తీసుకొస్తున్నారు కదా, అందులో ఒక బాణ ఉంటుందండి. ఆ బాణలో అన్నికి వంట చేసుకునే సామాన్లు లాంటివి చిన్న చిన్నవి అనమాట, దేవుడికి సంబంధించిన వస్తువులు అన్నీ ఉంటాయి. అవి ఫస్ట్ తీసి సంవత్సరానికి ఒకసారి ఒక కాలం ఉంటుంది అనమాట. ఆ కాలం దగ్గరికి వెళ్ళి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పసుపు కుంకుమ అన్నీ పెట్టి కొత్త కుండ పెడతారనమాట. కొత్త కుండ పెట్టి మళ్ళీ అట్లా వైట్ క్లాత్ కట్టేసి ఊరేగించుకుంటూ తీసుకొస్తారు సంబరం చేసుకుంటూ. అప్పుడు మేకపోతులను కూడా తీసుకొచ్చి బలులు ఇస్తారన్నమాట. మా వంశాన్ని చక్కగా తెల్లగా కాపాడమ్మా అని సంబరం అన్నమాట. ఇది ప్రతి సంవత్సరం జరిగిద్దండి. ఇంకా ప్రతి సంవత్సరం అందరం వెళ్తాం అన్నమాట. అక్కడ నిర్వహించే వాళ్ళు ఒక ధర్మకర్త అని ఒక ఆయన ఉంటారు. ఆయన ప్రతి సంవత్సరం బాధ్యత తీసుకొని ఎక్కడెక్కడ వారసులు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేస్తారండి. అప్పుడు పలానా రోజున ఇట్లా సంబరం జరుగుతుంది రండి అంటారు. అప్పుడు వెళ్ళాలన్నమాట. అట్లాగా గుడికి సంబంధించి ఎవరైనా చందాలు ఇస్తారండి. లేకపోతే పోతును ఎట్లాగా కోసుకుంటారు కదా, అప్పుడు కూడా ఒక మనిషికి 1000 రూపాయలు అలా ఇస్తామన్నమాట. ఇవ్వకపోయినా పర్వాలేదండి, వచ్చి దేవుడికి దండం పెట్టుకోవచ్చు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రము మాంసము ప్రసాదము అన్నీ ఇస్తారు. మా వీడియో వాళ్ళకి కూడా ప్రసాదము అన్నీ ఇస్తారండి. ఇంకా భోజనాలు కూడా 2 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఇక్కడ జరిగేవన్నీ వీడియో తీసానండి, చూడండి. ఇదిగోండి మా పిల్లలు వీళ్ళు దండం పెట్టుకుంటున్నారు అన్నమాట. ఇట్లా కరోనా అయినప్పటి నుంచి నేను వెళ్ళట్లేదండి. మా వారైతే ఇప్పుడు పూజలు ఇప్పటి నుంచి ఫస్ట్ ప్రారంభించారండి, కొన్ని రోజుల తర్వాత ఆపేశారు, మళ్ళా ప్రారంభించారనమాట. అప్పటి నుంచి మా వారిని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆయన తప్పకుండా వెళ్తారండి. కావాలంటే కొన్ని చిన్న చిన్న వీడియోలు ఉన్నాయి, అవి చూడండి. నేను మాత్రం ఇప్పుడు వెళ్ళాము. మేము ఇప్పుడు సంబరం అప్పుడు వెళ్ళకపోయినా విడిగా అప్పుడు వెళ్ళి మొక్కులు తీర్చుకుంటామండి. అట్లాగా వెళ్ళకుండా మాత్రం అసలు ఉండము, అమ్మవారిని దర్శించుకోకుండా. మేము విడిగా వెళ్తే కోడిపుంజును అట్లాగా తీసుకొని వెళ్ళి మొక్కు తీసుకొని వస్తామండి. ఇంకా మేము సంబరం మొదలుపెట్టిన తర్వాత వేరే ఊర్లో వాళ్ళు కూడా అందరూ వచ్చి దండం పెట్టుకోవచ్చండి. అందరికి సంబంధించింది. కాకపోతే మా అవటిపల్లి పేరు మీద ఉన్న వారసులది అనమాట గుడి. మెయింటెనెన్స్ అంతా మా వాళ్ళదే ఉంటుంది, మా పూర్వీకులది మా పెద్దవాళ్ళది అందరి అనమాట. అందరింటి పేరు అవటిపల్లి ఉంటుంది కదండి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకు కూడా. ఇంకా సౌండ్ పెద్దగా ఉంది కానీ కొంచెం తగ్గించి మీరు కూడా అసలు రియల్గా ఏం జరిగిద్దో ఏంటో అని చూస్తారని రియల్ సౌండ్ అలా ఉంచేసానండి, మ్యూట్ పెట్టకుండా. వేసవకాలంలో వచ్చింది కదండి, బాగా కాళ్ళు కాలిపోతాయండి సిమెంట్ రోడ్లో, అందుకే ఆయన సాక్స్లు వేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఆయనే ఉంటారండి, తీసుకెళ్ళి అదిగోండి అట్లాగా ఇక్కడ ఫోన్లు చేస్తారన్నారు కదా, ఈ కొబ్బరికాయ కొడుతున్నారు చూసారా, ఆయన అనమాట. అందరికీ ఫోన్లు చేసి అలాంటి బాధ్యత అయింది. ఈ వీడియో ఎప్పుడో తీసానండి, కానీ ఇంకా పెట్టచ్చో పెట్టకూడదో అని ఇట్లాగా తీయట్లేదండి. అయినా తీసినా కానీ వీడియోలు ఎక్కువగా లైక్లును వ్యూస్ ఏమి రావట్లేదులే అని పెద్ద వీడియోలు పెట్టలేదండి. ఈ మధ్యన అన్ని చిన్న చిన్న వీడియోలు పెడుతున్నాను. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అక్కడ పూజలు అవన్నీ అట్లా ఇంకా పొద్దున్నే వెళ్ళి ఫస్ట్ నుంచి తీద్దాం అనుకున్నానండి. మళ్ళీ ఎందుకులే అని ఒప్పుకుంటారో ఒప్పుకోరో వీడియో తీస్తానని పొద్దున్నే వెళ్ళలేదన్నమాట. ఇదిగోండి కర్పూరవతి. ఇంకా గుడిలోకి లోపలికి వెళ్ళిన తర్వాత చెట్టు ఉంటుందండి, వేప చెట్టు చుట్టూ కూడా తిరుగుతారు. గుడి చుట్టూ ప్రదర్శనలు చేసి ఇదిగోండి మెయిన్ అమ్మవారు ఇట్లాగా ఉంటారు. నేను వీడియోలో మేము అంకదేవర గుడికి వెళ్ళాము అని ఉంటుందండి, అక్కడ ఆ వీడియోలో కూడా చూడండి ఉంటుంది అమ్మవారు. ఇప్పుడు ఇలాగ సంబరాలు జరిగేటప్పుడు అమ్మవారిని డైరెక్ట్గా వీడియోలు తీయకూడదండి, బాగా పవర్ఫుల్గా ఉంటారు అమ్మవారు. ఈ రోజున కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి మనం కోరుకుంటే. గుడి చుట్టూ తిరిగిన తర్వాత మూడు సార్లు అట్లా తిరుగుతారండి. తిరిగిన తర్వాత పాలు పొంగిస్తారనమాట. సంవత్సరానికి ఈ ఒక రోజునే అమ్మవారికి కూడా స్నానం చేపిస్తారండి. స్నానం చేపించి మంచి బట్టలు అన్నీ ఇక్కడ వారసులకు సంబంధించిన వాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు కదండి, ఆడవాళ్ళందరూ కలిసి అమ్మవారి స్నానం చేసి చక్కగా కొత్త చీర అన్నీ కడతారనమాట. ఈ సంవత్సరం మొత్తం ఇంకా అంతేనండి. మామూలుగా రోజు పొద్దున్న సాయంత్రం దీపారాధన చేస్తారు. ఇంకా వేరే ఊళ్ళో ఇంకా వేరే వాళ్ళు కూడా మొక్కుకుంటారు కదండి, వాళ్ళు కూడా ఇట్లా మొక్కులు సంవత్సరం మొత్తం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇట్లా సంబరం మాత్రం మేము సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు. ఇదిగోండి ఈ చెట్టు చుట్టూ తిరుగుతారు. వేప చెట్టు అనమాట, గ్రామ దేవతలు అలా అంటారు కదండి వేప చెట్టుని, అందుకని ఈ చెట్టు చుట్టూ కూడా తిరుగుతారు. ఇంకా ఈ వీడియో ఫస్ట్లో పెట్టాల్సిందండి, ఆ రోడ్డు చివరి నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ తీసిన వీడియో మా వారు తీశారనమాట, బాగా క్లియర్గా ఆయన ఫోన్లో తీశారండి. ఇదేమో నేను తీశాను. వీడియో ఎందుకు వేస్ట్ అవ్వడం అని ఇక్కడ యాడ్ చేసేసానండి. ఇదిగోండి ఈ పక్కన ఉంది కదా, ఇక్కడ వడియాలు ఇంటి ముందు ఇలా పెట్టుకున్నారండి. ఇంటి ముందు ఇట్లా ఖాళీ ప్లేస్ ఉండి మొక్కలు ఇట్లాగా విశాలంగా ఉంటే నాకు ఇష్టం అండి, అందుకనే వాళ్ళని అడిగే వీడియో తీసుకున్నాను. బాగుంది కదండి ఇల్లు, ఇలాంటి ఇల్లు చాలా ఉన్నాయండి. ఇదిగోండి ఇంకా గుడి దగ్గరికి వచ్చేసిన తర్వాత నా ఫోను ఎండలోకి వెళ్తే నా ఫోను వీడియో తీయదండి. నా ఫోన్ సుకుమారమైన ఫోన్ అన్నమాట. శ్రీశైలం వెళ్ళినప్పుడు కూడా అంతేనండి, డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియోలు తీయలేదు సరిగ్గా. ఆ వీడియో కూడా ఉందండి, పెడతాను. కొంచెమే ఉంది కాకపోతే, అందుకని ఆలోచిస్తున్నానండి పెడతామా వద్దా అని. ఇంకా ఈ సౌండ్ని ఎంజాయ్ చేయండి. అదిగోండి అక్కడ మా వారు వీడియో చేస్తున్నారు, కలవడు పెట్టుకోండి. ఇదిగోండి నేనే లక్కీ అవుట్పల్లి ఆంటీ వచ్చింది. బయట రమ్మన్నారు.
అక్కడ భోజనాలు కూడా పెట్టామన్నారు కదండి, ఖచ్చితంగా 12 భోజనాలు కూడా పెట్టేశారండి. పోయిన సంవత్సరం అయితే లాస్ట్లో చివరికి అయిందంట నాన్ వెజ్ భోజనాలండి, ఈ సంవత్సరం అయితే వెజ్ భోజనాలే. ఇదిగోండి అందరూ అక్కడ కూర్చున్నారు, వంటలు మాత్రం రెడీ అవుతున్నాయండి. మా వారును ఆ బాబేమో మా మరిది వాళ్ళ అబ్బాయి అండి. ఇంకా ఈ హడావుడి అంతా అక్కడ ఎలా ఉందో అట్లాగా న్యాచురల్గానే ఉంచేసానండి. ఇదిగోండి మా పిల్లలు అక్కడ కష్టపడుతున్నారు, బెల్లం దంచుతున్నారు. ఇంకా అందరం కలిసి పాలు అట్లా పెట్టడానికి వెళ్తున్నామండి. మేము మా తోడుకోవాలండి. పాలు అందరూ తేవాలంటే తేవచ్చండి, గుళ్ళో వాళ్ళు కూడా తెచ్చి పెడతారండి క్యానులు. ఇవ్వండి నేను వచ్చాను, మా అమ్మాయి వచ్చింది, స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయి మా చిన్న అమ్మాయి అండి. అదివ్వండి పాలు ప్యాకెట్ తెచ్చుకుంటారా, ఆవిడ మా తోడుకోవాలి, నోట్లు లాక్ పెడతారండి. బాగా చేస్తున్నారు. బాగా హడావుడి చేసేస్తున్నారు. ఇదిగోండి తర్వాత అమ్మవారికి ఫోటో తీసుకొచ్చి ఇలా పెట్టారండి. ఫస్ట్ పెట్టలేదు, తిరిగేటప్పుడు చెట్టు దగ్గర ఖాళీగానే ఉంది చూడండి. ఇదిగోండి ఇంకా మేకపోతుని బలిచ్చేటప్పుడు అన్నమాట. మళ్ళీ పరవన్నము అంత పాలంతా పొంగిచ్చేసిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత మేకపోతుని బలిస్తారండి. మా పిల్లలు మొత్తం వాళ్ళు పెట్టేసారండి, చివరిలో వచ్చినాక జాయిన్ అయ్యారు భోజనాలు పెట్టడానికి. వీళ్ళంతా మా పిల్లలు. మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.